మీరు ఎన్నుకున్న అంశము ఇర్మియా 9:17. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చిన అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడునట్లు, పంట కోయి వాని వెనుక పిడిగిళ్ళు పడినట్లు ఎవడునో సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడునో లేకపో. మరి ఈ మాట మీద మరి దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. రోదనము చేయు స్త్రీలను, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి, అంగలార్చే స్త్రీలను పిలువనంపుడి, వారు త్వరపడి మన కొరకు రోదనము చేయవలె. మరి కన్నీళ్లతో దేవుని వేడుకోవాలి, రానున్న కీడు నుండి తప్పించుకోవాలి. మరి రాజమార్గంలో యవనస్తులు లేకుండా, పసిబిడ్డలు లేకుండా మరణము కిటికీలను ఎక్కుతుంది అంటే నాశనం వస్తుంది అని అర్థం. నాశనం వచ్చే ఉన్నది. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రతిదినం దుర్వార్తలు వింటూనే ఉన్నాం. లూకా సువార్త 23:27లో, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, నీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని ఉన్నది. కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. స్త్రీలు ఏడవాలని, స్త్రీలు చేసే ప్రార్థనలకు అధికమైన శక్తి, బలం ఉంటుందని. ఎందుకంటే స్త్రీకి కదా సృజనాత్మకమైన ఒక శక్తి దేవుడు ఇచ్చినాడు. ఆమె కార్చే కన్నీటిలో అద్భుతమైన శక్తి ఉంటుందని మనకు తెలుసు. చాలా కారణాలు ఉన్నాయి. యూ హ్యావ్ టు బీ. ఎందుకంటే నువ్వు ఏడవడానికి అనేకమైన కారణాలు ఉంది. నాకు ఏడుపు అవసరం లేదు, నాకు కన్నీటి ప్రార్థన అవసరం లేదు, నాకు ఏడుపుతో ఏ మంగళార్పుతో నాకు పని లేదు అని అనడానికి ఎవరికి వశము లేదు. దేర్ ఇస్ ఎవ్రీ రీజన్ ఫర్ యూ టు మోర్న్ బిఫోర్ గాడ్, క్రై బిఫోర్ గాడ్, మరి కీప్ యువర్ పెటిషన్స్ బిఫోర్ గాడ్. ఎవరు నెమ్మదిగా ఉన్నారు ఈ దినాల్లో? అన్ని బాగుందని అనడానికి ఎవరికి సాధ్యమవుతుంది? కొందరు స్త్రీలు బాధ్యత లేని స్త్రీలు ఉంటారు. భర్త పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగాలకు, కాలేజ్, స్కూల్కి వెళ్ళిన తర్వాత వీరికి పని పాట లేకుండా గుమ్మం మీద కూర్చుంటారు. గుమ్మం దగ్గర కూర్చొని అక్కపక్కల వాళ్ళతో మాట్లాడుతూ, మరి పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతూ, ఇతరుల గురించి వార్తలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటారు. అట్టివారికి శ్రమ. నా తల్లి ఒకవేళ నా కొరకు కన్నీళ్లు గార్చి నా జీవితం కొరకు మొరపెట్టకుంటే, ఏడ్చి ప్రభు పాదాలు తడుపుకుంటే ఏనాడు ఈ ఆకృతిలో మీ ముందు ఉండేదాన్ని కానేగాను. జీవితంలోనే కొట్టుకొని పోయేదాన్ని, లోకాశల్లో కొట్టుకొని పోయేదాన్ని. కానీ ఆమె జీవితాలే నా ముక్కు గాలం బట్టి సరైన పట్టాల మీద నిలిపింది. నా జీవిత గమ్యాన్ని సరిచేసింది. ఎందుకంటే తల్లి ప్రార్థన చేసింది. నేను ఎక్కడైనా చెప్తాను, నా తల్లి ప్రార్థన చేసింది. దాని ఫలితమే దేవుడు నన్ను ఒక సేవకురాలుగా, ఒక అభిషక్తురాలుగా, మరి దైవ కార్యాలు చేసే స్త్రీగా నన్ను మార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తల్లులుగా మనం ఏం చేస్తున్నాం మన పిల్లల కొరకు? చాలామంది డబ్బులు, చిట్టి డబ్బులు, ఆ డబ్బులు ద్రవ్యానికి వడ్డీకి ఇచ్చి సంపాదించి నా పిల్లల కొరకు నేను సమకూర్చుకుంటాను అని అనుకుంటారు. మీరెంత సమకూర్చుకున్నా అది వ్యర్థంగా మారబోతుంది. ఎందుకంటే వారు సరైన క్రమంలో లేకుంటే వారిని దెబ్బకొట్టి అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన చేసి నువ్వు పెంచితే, ప్రార్థనకు మించిన పెట్టుబడి లోకంలో లేనే లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ క్యాన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. నీ గుండెలో నుండి ప్రార్థన మంట, ఆ పొగ పోతూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఒక గంట ప్రార్థన చేసి వదిలిపెట్టడం కాదు. ఆ ఒక్క గంట కూడా చాలామంది చెయ్యరు. చాలా హడావుడి, అందరికీ కలవరం ఎక్కువ, భయం ఎక్కువ, భీతి ఎక్కువ, అలజడి ఎక్కువ. అవన్నీ అవసరం లేదు. ఫిలిప్పీ 4:6లో ఉంది, దేని విషయం నువ్వు చింతించకు,
ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపము దేవునికి తెలియజేయి. అప్పుడే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరమైన దినాలండి, ఎంత చెడు దినాల్లో ఉన్నాం. అన్యులైతే అంటారు ఇది కలియుగం అని, దేవుని బిడ్డల మనమంటాం ఇది కృపాకాలం అని. ఇది కలియుగము కృపాకాలము అయినా కానీ జరిగే కార్యాలు ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతుంది. ఇంత భయంకరమైన దుర్మార్గ దినాల్లో మనం ఉన్నాం. మనకు నవ్వడానికి ఏమున్నది? నవ్వడానికి ఏమున్నది? దిస్ డేస్ వెరీ సీరియస్ డేస్ అహెడ్. కనుక మన నవ్వు దుఃఖానికి మార్చుకోవాలని వాక్యంలో యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మీ నవ్వంతా మీరు దుఃఖానికి మార్చుకోండి, మీరు దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేయండి, మీ మనసు మార్చుకోండి అని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. యాకోబు 4:9 మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. చూడండి, అంటే నవ్వే దినాలు కావన్నమాట ఇవి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఏది చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నేను ఎందుకు ఊరికే చప్పట్లు కొట్టమంటా తెలుసా మీకు? ఇది చప్పట్ల చికిత్స అనమాట. అంటే మీకు ఏదైనా జబ్బు ఉంటే తొలగిపోతుంది. చప్పట్లు 2 అరచేయి కొట్టుకుంటే బీపీ కానీ షుగర్ కానీ ఏ రోగమో కానీ అది తొందరగా నీ శరీరం నుండి వదిలిపోతుంది. సర్వజనులారా మీరు ఎల్లప్పుడూ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. ఇంకోసారి కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. మరి యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీరు ప్రలాపించండి, మీరు ఏడవండి, ఎందుకంటే కీడు రాబోతున్నది. ఇర్మియా ప్రవక్త అదే అంటున్నాడు, మరణము కిటికీ నుండి తొంగి చూస్తుందట. డెత్ ఈజ్ పీపింగ్ ఫ్రమ్ ద విండో టు గ్రాబ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలను నీ యవనస్తులను అపహరించడానికి మరణమే కిటికీలను ఎక్కి తొంగి చూస్తుందని, అంటే అంత కీడు రాబోతుందని. నీ చెవులు గింగురం అన్నట్టు కీడు వార్తలు వినబోతున్నావని, ఇంకా దినాలు బహు చెడ్డగా ఉంటుందని ప్రవక్త ఏనాడు 1000 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. క్రొత్త నిబంధనలో కూడా మరి అపోస్తలులు చెప్తున్నారు, మీరు మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, మీ నవ్వును మీ దుఃఖమునకు మార్చుకోండి, మీరు దుఃఖపడండి, ఏడవండి, వ్యాకులపడండి, ఎందుకంటే కీడు రాబోతుందని. మనం ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. ఆనాడు శిష్యులు అడిగినారు కదా, ప్రభువా మాకు ప్రార్థన నేర్పు. వారికి తెలుసు అన్నమాట, ప్రార్థన నేర్చుకుంటే చాలు. యేసు ప్రభు దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు? 3.5 సంవత్సరాలు అంటే ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రార్థన మరి విశ్వాసం ఉంటే సాధించలేని ఏ కార్యం లేదని వారికి అర్థమైంది. యాకోబు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులను కూడా ఏడవమంటున్నాడు. అంటే ధనవంతులకు ఏడవడానికి కారణం ఏంటి? ధనవంతులు ఎందుకు ఏడవాలి అంటే వారికి డబ్బు వారికి నెమ్మది ఇవ్వదు. దేవునికి స్తోత్రం. నేను బ్యాంకులో 20 సంవత్సరాలు పనిచేసినాను. ఒక సంతోషమైన ధనవంతుని ఎప్పుడు చూడలేదండి. వానికి డబ్బు పెరుగుతున్న కొలది వానికి వ్యాకులం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. వానికి చింత పెరుగుతుంది. ఆ నొసటి మీద అంతా ఇలా కుచ్చులు పెట్టుకొని వచ్చేది. నేను అనుకున్నాను, ధనమే సంతోషం ఇస్తే వీళ్ళకి ఎందుకు సంతోషం లేదు, ధనమే నెమ్మది ఇస్తే వీళ్ళకి ఎందుకు నెమ్మది లేదు. వాళ్ళకి భయం పెరిగిందనమాట. కనుక వాళ్ళని కూడా ఏడవమంటున్నాడు. ఎందుకంటే ఒకని ధనము విస్తరించడం వలన వాని జీవనానికి అది మూలము కాదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఒకని ధనము విస్తరించడం వలన వాని జీవితానికి మూలం అది కాదని వాక్యంలో ఉంది. చాలామంది స్త్రీలకు ఇంట్లో ఎప్పుడు సణుగుడు గునుగుడు అన్నమాట. భర్తను పీడిస్తూ ఉంటారు. నువ్వేం సంపాదించినావు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం సంపాదించినావు, నువ్వు పిల్లలకి ఏం పెట్టినావు, నాకేం పెట్టినావు, నీకు పెట్టడానికి నీ పిల్లలు పెట్టడానికి ఆయన సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీద శ్రీమంతుడైన దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, భర్తను విసిగించకుండా. నాకు తెలుసు చాలామంది మరి వార్తల్లో కూడా చూసినాను, విసికి వేసారి భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారట. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుంది.
కనుక గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట. అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైంది. గయ్యాలతో కాపురం ఉండట కంటే, పెద్ద ఇంట్లో ఉండట కంటే, మిద్దె మీద ఒక మూల ఉండుట మేలని వాక్యంలో. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కనుక నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయడం, దేవుని సహాయం అడగడం, నీ పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన పోవాలి. నేను అంటాను కదా, నీ గుండె నుండి ఇట్లా ధూపంలాగా ప్రార్థన పోవాలి నీ బిడ్డల కొరకు. బిడ్డల మీద బిడ్డలను శపించడం, బిడ్డలను తిట్టడం, బిడ్డలను కొట్టడం అలాంటివి ఏమీ చేయకూడదు. ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏం చేయమన్నాడు? కొందరు తల్లులు పిల్లలను శపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి కుటుంబంలో పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చి సతమతం అయిపోయి ఏం చేయాలనో తెలియకుండా తిడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, భర్తను తిడుతూ ఉంటారు, సామాన్లు ఎత్తేస్తూ ఉంటారు. అవన్నీ దరిద్ర లక్షణాలని దేవుని సేవకురాలుగా, ఒక ఇల్లాలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా నేను చెప్పగలను. నేను నేర్చుకున్నవే మీకు చెప్తున్నాను. అవన్నీ ఆశీర్వాదానికి కారణాలు కావు. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు నీ రోగాన్ని నయం చేస్తాడు, దేవుడు నీ భర్తను మారుస్తాడు, దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తుంది. అన్నిటికీ మూల రహస్యమైన ద గ్రేట్ సీక్రెట్ ఫర్ ఎ హ్యాపీ ప్రాస్పరస్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ టియర్ఫుల్ ప్రేయర్. పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినప్పుడు కన్నీళ్లు గార్చి ఎవరు ప్రార్థన చేసినారు వాళ్ళందరూ ఆశీర్వదింపబడినారు, మేలు పొందుకున్నట్టే నాకైతే కనబడింది. కీర్తనలు 6:6 చూడండి. ఒక మహారాజు ఏ విధంగా ఏడుస్తున్నాడు. దావీదు మహారాజు యొక్క అనుభవం చూడండి. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్న, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నది. అంటే ఆయనకున్న బాధంతా ప్రార్థనగా మార్చుకున్నాడు. దావీదు భక్తుడు తన అనుభవంలో చెప్తున్నాడు, నేను మూలుగుతూ అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు గారుస్తూ నా పరుపు తేలిపోతుంది. అది అలంకార భాష. అంటే అంతగా ఏడుస్తున్నాడు. తన పడుకున్న పరుపే తేలిపోతుంది, నేను కన్నీళ్ల చేత నా పడుక కొట్టుకొని పోతుంది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని అంటున్నాడు. ప్రార్థన చేసే కదా దావీదు తన జీవితంలో దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మహారాజైన దావీదే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే సామాన్యులమైన మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? కానీ వీ హ్యావ్ టు ప్రే, వీ హ్యావ్ టు ఒబే వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? మహారాజుకు ఏడవలసిన అవసరం ఏమున్నది? ఆయనకు శత్రు బాధ ఉన్నది. సౌలు తన ప్రాణాన్ని వేటాడుతున్నాడు, పట్టి చంపేస్తాడు ఏ నిమిషమన్నా. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దేవుని కాపుదల పొందుకోవాలి. తన సొంత కొడుకే తను తరుముతున్నాడు, అబ్షాలోమే తన ప్రాణానికి హానిగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే దావీదు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అందుకే 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. హల్లెలూయా. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఆన్ హిమ్. తను ఆశ్రయించే నరుడు ధన్యుడని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువే కన్నీళ్లు గార్చినాడు కదా. నేనైతే వాక్యం బాగానే అటు ఇటు చదివేదాన్ని. యేసు ప్రభు నవ్వినట్టు నాకు ఎక్కడ కనబడలేదండి. మీకు ఎక్కడ కనబడిందా యేసు ప్రభు నవ్వినట్టు? యేసు ప్రభు నవ్వినాడు అని ఉన్నదా? నాకు ఎక్కడ కనబడలేదు. కానీ యేసు ప్రభు కన్నీళ్లు విడిచానని ఒక దగ్గర చూశాను. యోహాను సువార్త 5లో యేసు కన్నీళ్లు విడిచాను. యేసు కన్నీళ్లు విడిచినాడు. అక్కడ ఒక మహిమ కార్యం జరిగింది చూడండి. ఎక్కడెక్కడ కన్నీళ్ళు ప్రార్థన ఉంటుందో అక్కడ మహిమ కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు దానికి మాదిరిగానే కన్నీళ్లు గార్చినాడు, తండ్రితో ప్రార్థన విజ్ఞాపన చేసినాడు. చచ్చిపోయిన లాజరు ఏమైనాడు? బ్రతికినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కడుపులో పుట్టిన బిడ్డలు దేవుని మార్గంలో లేకుంటే అంతకంటే భయంకరమైన కార్యం మరేమున్నది? నువ్వు కన్న పిల్లలు ఈ దేశద్రోహులుగా మారుతున్నారా? దేవుని భక్తిలో నడుస్తున్నారా? ఒకవేళ సమాజానికి విద్రోహులుగా ఉంటే ఏ తల్లి కన్నదో ఈ బిడ్డను అన్నారా? అంటారు కదా. ఒక దొంగను చూసి అంటారు, అరే నేను ఎవరు కన్నారా? ఏ తల్లి నిన్ను కన్నది? ఒక అక్రమస్తుని చూసి ఏ కడుపులో పుట్టినవురా? అట్లా కాకుండా
జాగ్రత్తగా బ్రతకాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అంగలార్చే స్త్రీలను మీరు పిలువనంపుడి, రోధించే స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొండి, వారు త్వరపడి మనకు రోదనం చేయాలి. మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, రాజవీధుల్లో యవనస్తులు లేకుండా పసిబిడ్డలు సహా మరణము వింగివేయాలన్నది. కాబట్టి స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసినాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి, బైబిల్ తీయండి. హెబ్రీ 5:7 నుండి. శరీరధారి ఉన్న దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నవ్వుతూ ఆటపాడబాడుతూ జోకులు వేసుకుంటూ నడవలేదు. ఆయన ధ్యేయం ఏంటంటే తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో ఆయన నెరవేర్చాలి. అదే ఆయనకు ఆహారముగా ఉంది, అదే ఆయన గురిగా ఉంది. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎంత గొప్ప కార్యం. అది మామూలు పని. తన ప్రాణాన్నే సిలువలో అర్పించాలి. ఎన్ని బాధలకు ఆయన గురి కావాలి. కాబట్టి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మరి కన్నీళ్లతో మహారోదనముతో తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది మనకు మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు మంచిగా ఈ వాక్యం అర్థం కావాలి. అమ్మగారు వచ్చి ఏడు మనదని చెప్పి దినమంతా ఏడుపు మూతి పెట్టుకొని ఉండకూడదు. భర్త వచ్చినా నవ్వకుండా, పిల్లలు చూసినా నవ్వకుండా, అలా భారంగా ఉండాలని కాదు. అంటే నీ హృదయంలో ఆ బాధ్యత, ఆ బరువు, ఆ దుఃఖము, నీకు దేవుడిచ్చిన కార్యాల మీద శ్రద్ధ, ఇవన్నీ కలిగి బ్రతకాలనే ఉద్దేశం. నువ్వు సంతోషించాలి, ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, వాక్యంలో మరి గొప్పగా ఆనందం నీకు కలగాలి, శ్రమల్లో కూడా సంతోషించాలి. కానీ నీ హృదయంలో పాపం గురించి ఉన్న దుఃఖం ఉండాలి. నీ కుటుంబము సరైన మార్గంలో లేకుంటే దుఃఖం ఉండాలి నీ గుండెలో. వాక్యంలో ఉంది కదా, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు లేచి యెహోవా మాట వినుడి. కొందరు స్త్రీలకు ఎప్పుడు సుఖం మీదనే ఆసక్తి. పాము బాగుండాలి, పిల్లలు ఎడన్నా పోని. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది ప్రార్థనకు. ఈమె పట్టు చీర కట్టుకొని తళతళ మెరిసిపోతుంది. పిల్లోడేమో మురికి మురికి గుడ్డలు, మూతి ముక్కు ఎందుడోకుండా తెచ్చింది. నేను అన్నాను, నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు ఇంత చక్కగా తయారైనావు కదా, నీ బిడ్డ గురించి ఏం శ్రద్ధ లేదా నీకు? ముక్కు విండలేదు, మూతి కడగలేదు, బట్టలు మారలేదు, ఏంటిది అంటే? అలాంటి స్త్రీలు ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాలనే శ్రద్ధ లేని స్త్రీలు ఉంటారు. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులైతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధ వారు ఎప్పుడైనా ఐశ్వర్యవంతులు అవుతారు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన భర్తను శ్రద్ధగా నువ్వు పనిచేస్తే యూ విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా విన్నవారు భూ ప్రజలందరికంటే హెచ్చుగా ఉంటారని ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో ఉన్నది. కాబట్టి యేసు ప్రభువే మనకు మాదిరి చూపెడుతున్నాడు. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినట్టు మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు యెషయా 53:3 వచనం చూడండి. యెషయా 53:3 దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చినాడు. ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించునుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆయన తృణీకరింపబడిన వాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతే, అంటే ఆయన మరి ఎన్ని శ్రమలు పడి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చినాడు మనకు అర్థమవుతుంది. ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఆటలాడుతూ ఉంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టేదా శిలువ మీద? అంత బలియాగముగా ఆయన పాప పరిహారార్థ బలిగా మారిపోయినాడు కదా. అంటే హౌ సీరియస్ హీ ఈజ్ ఇన్ గివింగ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అది మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ప్రభువు స్త్రీలందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏనాడో నాతో మాట్లాడినాడు. చాలా కాలం ముందే నేను ఈ రహస్యం కనుక్కున్నాను. కొందరు అనేది ఏంటి కన్నీటి ప్రార్థన చేయాలని మీరు బోధిస్తారు అని అంటే, అటు వారికి నేను మంచి హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథం నుండి ఇచ్చినాను. ఒక స్త్రీ ఎప్పుడు నవ్వుతూ ఉండేది, ఎప్పుడు నవ్వే అన్నమాట. ఎందుకంటే పెద్ద మిల్స్లో భర్తకు ఉద్యోగం. ఏడవడానికి ఏం కారణం లేదా ఆమెకు.
పిల్లలు 6, గంపడి పిల్లలు, మంచి భర్త, చేతి నిండా జీతం. ఆ జీతం సరిగ్గా తెచ్చి ఈమె చేతికిస్తాడు, మంచోడు. ఈమెకి ఏమిగా హాయ్, సినిమాలు, షికారులు, పక్కింటికి వెళ్ళడం, అల్లిబుల్లి కబుర్లని చెప్పుకోవడం, లేని వార్తలు పుట్టియడం, కొంపలు ముంచడం, ఇదే ఆమె పని అనమాట. ఒకరోజు ఆమె గుమ్మంలో కూర్చొని ఆ పక్క ఇండ్లలో ఉన్న లేడీస్ని అంతా పిలుస్తుంది. మధ్యాహ్నం సమయం ఒక సాప పరుచుకొని ఈ స్త్రీలను అందరినీ కూడబెట్టుకొని ఇక నవ్వుడు. ఆ సినిమాలో అట్లుంది, ఈ సినిమాలో ఇట్లుంది, ఈ హీరో అట్లున్నాడు, ఈ హీరోయిన్ ఇట్లా, ఇవే మాటలు అన్నమాట. మాట్లాడుతుంటే బాగా నవ్వుతూ ఉంది. అప్పుడు మా తల్లి చూసింది ఆమెను. అమ్మ పాస్టర్ అమ్మ కదా, ఆమె ఈ చూసి ఒక్కసారి ఆమెను గద్దించిందండి. ఆ గద్దెంపు ఎప్పుడు నా మదిలోనే అది మెదులుతూ ఉంటుంది. గదికి తీసుకుపోయింది, మంచి క్లాస్ తీసుకుంది. ఆమె ఏమన్నదండి, నా అమ్మగారు అన్న మాటలన్నీ నాకు జ్ఞాపకం ఉంది. నీకేమైనా బాధ్యత ఉందా, నీకేమైనా బరువు ఉందా, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఈ సమయము మంచిగా నీ పనులన్నీ ముగించుకొని ఒక సాప పరుచుకొని ఇంట్లో గదిలో గొల్లం పెట్టుకొని ప్రార్థన చేస్తే పిల్లలందరూ ఎంత పైకి వస్తారు, భర్త ఎంత కాపాడబడతాడు, నీకెంత ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఎందుకు ఈ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావు? అన్నిలకు సువార్త చెప్పి పోయి వాళ్ళనే పిలుచుకొని వాళ్ళతో కబుర్లు చెప్తున్నావు ఎందుకు? ఇది నీకు మంచిది కాదు, నీ ఇంటికి నాశనం రాబోతుంది అని ఒక ప్రవక్తిగా పలికిందండి. ఆమె రాబోయే కీడుని గురించి చెప్పింది. జాగ్రత్త, నీ కుటుంబం పతనమా కాబోతుంది, నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి అని చెప్పింది. ఆమె ఒక మాట అన్నది, పాస్టర్ అమ్మ మీకెందుకండి, మేము ఎట్లుంటే, మేము ఎటుపోతే మీకేందండి, మీరెందుకు మమ్మల్ని ఇలాగూ కోప్పడుతున్నారని చెప్పి మరి ఆమె సణుగుతూ వెళ్ళిపోయింది. కానీ జరిగింది ఏంటో, 6 నెలల్లోగా ఆమె జీవితం చిందర వందర అయిపోయిందండి. వితిన్ 6 months షీ వాజ్ ఆన్ ద రోడ్. ఎలాగంటే తన భర్త ఎంత క్రమంగా మంచిగా ఇంటికి వచ్చేవాడు, జీతం అంతా తెచ్చి ఈమె చేతిలో పెట్టేవాడు. ఇవన్నీ దైవాశీర్వాదాలు ఆమె లెక్క పెట్టలేదు. షీ టుక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఆమె ఏం చేసిందంటే మరి భర్త ఇలా ఈమె అశ్రద్ధ చూపడం, పిల్లలు పట్టించుకోకపోవడం, వాళ్ళ చదువులు చూడడం లేదు, ఇంటిని చూడడం లేదు, ఆయనను చూడడం లేదు. ఆయన మెల్లగా పెడదారిలోకి వెళ్ళినాడు. అక్కడ ఉద్యోగ స్థలాలను ఒకదాన్ని పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం మొదలుపెట్టినాడు. ఇంటికి రావడం మానేసినాడు. ఆయన ఇంటికి రావడం మానేస్తూ వారానికి ఒకసారి రావడం, ఈమె గోల చేయడం, అరుపులు కేకలు వాళ్ళ ఇంటి నుండి వినబడేది. ఆ పిల్లలు స్కూల్ ఫీజు కట్టడానికి లేదు, ఇంటి కిరాయి కట్టడం లేదు. ఇంటి కిరాయి 6 నెలలు కట్టకుంటే ఇక్కడ ఎదిగిన ఆడపిల్లలను ఆ ఇంటి ఓనరే తీసుకుపోయి చెరిపేసినాడు. ఆ మగపిల్లలు రౌడీలుగా మారిపోయినారు, తిరుగుతూ ఉన్నారు రోడ్డు మీద. ఈమెకు ఏ ఆధారం లేదు, పట్టించుకునేవారు ఎవరు లేరు. అప్పుడు దగ్గర వచ్చి వీళ్ళ దగ్గర టీలు స్నాక్లు అన్నీ తిన్న ఆడవాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈమె రోడ్డు మీదకి దిగింది. అమ్మ చెప్పింది అన్నీ కూడా నెరవేరింది. రోడ్డు మీద మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో నిలబడి సేవకురాలుగా మాట్లాడుతున్నాను, ఆమెకి ఏమీ లేనిదే ఆమె కూర్చున్నది. పిల్లలందరూ దారి తప్పిపోయినారు, భర్త దారి తప్పిపోయినాడు, ఆమెకి ఇల్లు లేదు, ఇంటి నుండి తరిమేసినాడు ఓనర్, సామాన్లన్నీ రోడ్డు మీద విసిరేసినారు. ఆమె సాప పేర్చుకొని ఆ దారిలో కూర్చునేది. ఆమె హై షుగర్ పేషెంట్ కాబట్టి సమయానికి ఆహారం లేకుండా ఆమె 2 కళ్ళు పోయినాయి, గుడిదైపోయి ఈగలు వాలేదు ఆమె మీద. అంటే నాకు ఆమె అలాగే ఉండి చనిపోయింది, రోడ్డు మీదనే ఆమె చావైంది. అంటే ఎందుకు ఈ మాట ఇప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు నాకు తెలియదు. కొందరు సుఖాన్ని ప్రేమించి దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తారు, కొందరు అందాన్నే ప్రేమిస్తారు. నీకు అందం ఉండి లాభం ఏంటి దేవుని భయం లేకుంటే? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. నీకు నగల మీద షోకు, నీకు అందం మీద షోకు ఉండాలి, ఒక హద్దు మీరొద్దు. అందరు చాలా చక్కగా ఉండాలి, మరి మోడెస్ట్గా ఉండాలి, అది దేవుని క్రమమే. కానీ హద్దులు మీరి నువ్వు లోకాన్ని ప్రేమించి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటే, నీ పిల్లలు దారి తప్పి, నీ భర్త దారి తప్పితే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉన్నది? చూడండి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ కీడు రాదు. ప్రార్థన అంటే ఒక మంట అన్నమాట. నాకు దేవుడు నేర్పించినాడు ఇది. ఒక మంట పెట్టు, ఒక దోమ వాలదు, ఒక ఈగ వాలదు కదా మంట మీద, మాలుతుందా? నువ్వు ప్రార్థన అనే మంట నీ కుటుంబంలో ఉంటే పరస్త్రీలు నీ జోలికి వస్తారా? వస్తే చచ్చిపోతారు. నీ ప్రార్థన అంత శక్తివంతమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారతారు, లేకుంటే చచ్చైనా పోతారు, కానీ నీ కుటుంబం పాడు కాదు. ఎందుకంటే దేవుని మాటల మీద కట్టుకున్నావు, ప్రార్థన మీద కట్టుకున్నావు నీ కాపురాన్ని.
దేవుడు తన రెక్కల క్రింద నీకు భద్రత ఇస్తాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. అందుకే వ్యర్థమైన వాటిని అన్నీ వదిలిపెట్టి ప్రార్థన తట్టు తిరగాలి. నేను అసలైన వాక్యమే మీకు బోధిస్తున్నాను. ఏ పూతలు లేకుండా ఉన్నమాట ఉన్నట్టు బోధిస్తున్నాను. దేవుని భయం అంటూ ఉండాలి. అదే మనకు ఐశ్వర్యం. దేవుని భయమే మనకు లాభం. దేవుని భయమే మనకు, మన పిల్లలకు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆకాశం తట్టు మా చేతులు ఎత్తినాం. నిస్సహాయమైన చేతులు, బలహీనమైన చేతులు నీ యొక్క బలమైన సింహాసనం తట్టు మేము ఎత్తినాము నాయన. నీకు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబానికి కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విని లేచి నిలబడి వారి చేతులు ఎత్తిన వారిని కూడా మీరు దృష్టిస్తున్నారు ప్రభువా. వారి చేతులు కూడా మీరు పట్టుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మా రాకపోకలు కాపాడండి, మా బిడ్డల రాకపోకలు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నేను అగ్ని ప్రాకారంగా ప్రతి కుటుంబం చుట్టూ మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాను. వారి భర్త పిల్లల కొరకు విజ్ఞాపన చేయడానికి సహాయం దయచేయండి. వారికి ఆశీర్వాదాలు దింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి చిక్కు నుండి విడిపించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, ప్రతి మరణం నుండి విడిపించండి నాయన. ప్రతి స్వస్థత కార్యం వారి గృహంలో చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఈ రోజు నుండి ఒక క్రొత్త సృష్టిగా వీరిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యానికి వారు విధేయులైనారు నాయన. దేవుని మాటలు వారు నమ్ముతున్నారు కనుక నీకు స్తోత్రం. ఈ రోజు నుండి వారి జీవితాలను మీరు మార్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ప్రార్థనా పరులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నైనా ఈ స్త్రీలను మీరు గొప్ప వీరం నారిమణులుగా చేయండి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ పూర్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన ప్రార్థనలు వారికి దయచేయండి. గొప్ప ప్రార్థనా జీవితం దయచేయమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు